ఇదంతా చేస్తుంది పర్సనల్ గ్రాడ్జ్ పైన. వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషియా వీళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అయ్యే ఇదంతా చేశారు. ఎంత చేసినా ఏమున్నా సరే పోలీస్ స్టేషన్ ఉందండి, చట్టం ఉంది, నేను లా ప్రకారమే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఇంకా ఇప్పుడు ఇందులో రాస్తారు ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళందరూ కలిసి చేసిన బ్యాచ్ లో మస్తాన్ సాయి కూడా ఉన్నాడండి. మరి ఇది రాస్తారని చేపించాడా లేదా మస్తాన్ సాయి చేపించాడా లేదా అందరూ కలిసే ఫామ్ చేశారన్న నిజం బయటకు వస్తే నెక్స్ట్ రాస్తారని కూడా ఖచ్చితంగా వెళ్తాడు. నేను ఇన్ని రోజులు రాస్తారుకి అగేన్స్ట్ గా సాక్ష్యాలు ఇవ్వలేదు. నేను ప్రేమించిన మనిషి కాబట్టి ఇవ్వలేదు. కంప్లైంట్ పెట్టినప్పటికీ నేను మనిషి కావాలి అనుకొని పెట్టాను, మనిషి జైలుకి వెళ్ళాలని కాదు. కానీ అతను సైలెంట్ గా ఉండి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫిజికల్ అటాక్ అన్నది తప్పు. నువ్వు అట్లీస్ట్ మాటలతో దాడి చేసినా మాట అనేది మర్చిపోతామేమో. ఆ సెకండ్ ప్రాణం పోతే ప్రాణం తీసుకురాలేరు ఎవరు. రాస్తారని కూడా ప్రిజన్ కి పంపిస్తాను. వాళ్ళు వీళ్ళు అనడానికి మాది ఇంకా సపరేషన్ అవ్వలేదండి. కోర్టు తీర్పు లావణ్య రాస్తారు విడిపోయారు, లావణ్య రాస్తారు సంబంధం లేదు అన్నదేమి ఇవ్వాల. ఛార్జ్ షీట్ అయింది, ఛార్జ్ షీట్ లో 11 ఏళ్ళు వీళ్ళు సహజీవనం చేశారు అని వచ్చారు. ఇల్లు సంబంధం లేదు అని అయితే లేదండి. అది రాస్తారు ఇప్పుడు అంటే ప్రాపర్టీ కొన్నాం కాబట్టి ప్రాపర్టీ గురించి. అంటే ప్రాపర్టీ లేకపోతే అంటే లావణ్య తీసుకెళ్తాడా మరి? ఇప్పుడు అంటే ప్రాపర్టీ ఉందని లావణ్య వద్దంటున్నాడా? తల్లిదండ్రులు ఒకటే ఆరోపణ చేస్తున్నారు, అసలు రాస్తారు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేశారు, ట్రక్ పెడ్లరు, అసలు ఆమెకు సంబంధమే లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పేసి ఖండితంగా చెప్తున్నారు. దాని రాస్తారు వాళ్ళ 4 fathers ఇచ్చిన హౌస్ కాదండి అది. రాజ్ తరుణ్ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత జీరోతో తన కెరియర్ స్టార్ట్ చేశాడు. అతను కూడా స్టార్టింగ్ డేస్ లో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇనిషియల్ డేస్ లో మేము కలిసి ఉన్నామని, మేమిద్దరం లవ్ చేసుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. నాకు ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది అతనే. దాని తర్వాత మేము ఫామ్ చేసుకున్న మా జర్నీలో వచ్చిన ఇల్లు అది. అది నాది కాదు, రాస్తారుంది కాదు అంటే ఒప్పుకుంటానేమో కానీ ఓన్లీ రాస్తారుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బయటికి మగాడు వెళ్ళి పని చేస్తే ఆడది ఇంట్లో ఉండి పని చేసింది. మీ అందరూ మగాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2-3 ఆడవాళ్ళు ఉన్నారు. మరి మీ అందరు మగాళ్ళదే ఇల్లులు అయిపోతాయా? మీ అందరు పిల్లల ఇల్లులు కావా? మీ అందరి మగాళ్ళ మీద పేరు మీద ఇల్లు ఉంటే అడిగే క్వశ్చన్ అడిగేటప్పుడు పెళ్లి అన్న సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు వచ్చిందేమో. ఒకప్పుడు మన పేరెంట్స్ కి సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఉన్నాయి? దట్స్ వాట్ ఇప్పుడు నాది రాస్తారు 1 year 2 year థింగ్. లాస్ట్ 2 years అయితే వేరు. 2009 అండి. మీరు బ్యాక్ చాలా సంవత్సరాలు వెళ్ళాలి. అప్పటి నుంచి మేము ప్రేమించుకున్నాం. ఇప్పుడు నా వయసు 33, 16 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడి వరకు వెళ్ళండి. నేను అంటే ఆ మనిషిని అంతా నమ్మాను. లేకపోతే ఒక సంతకం పెట్టించుకోవడానికి నాకు ఎంతసేపు? అతను చెక్ బుక్స్ నా దగ్గర ఉంటాయి, సైన్ చేసేసిన చెక్ బుక్స్. ఒక సంతకం పెట్టమంటే పెట్టేవాడు కదా ఏంటి? అసలు విడిపోతాము అన్న థాట్ ఉండేది కాదు నాకు. ఇలాంటి గొడవలు అవుతాయని థాట్ ఉండేది కాదు. మరి ఆడపిల్లలు రావడం వల్ల, మస్తాన్ సాయి రావడం వల్ల రాస్తారు ఇలా అయ్యాడా? లేదా ఆ ఇల్లు ప్రాపర్టీ మీద మస్తాన్ సాయి ఇప్పుడు చేస్తున్నాడో నాకు తెలియదు. ఆ ఇల్లు ప్రాపర్టీ పైన రాస్తారు పేరెంట్స్ కి ఆశ ఉందో కూడా నాకు తెలియదు. కానీ రాస్తారు పేరెంట్స్ ఆస్తి కాదు, అలాని మా పేరెంట్స్ ఆస్తి కాదు. బతుకు తెరువు కోసం నాకు ఈ రోజు సాయం కావాలంటే మా పేరెంట్స్ ఎంతో ఇవ్వడమేమో, మా బతుకు తెరువు కోసం రాస్తారు సంపాదించే డబ్బేమో, అంతే. దయచేసి అర్థం చేసుకోండి. కోట్ల అయింది కాబట్టి ప్రాపర్టీ అంటున్నారు. డిగ్రేడ్ అయిపోయి అసలు ఇల్లే కూలిపోయింది, ప్రాపర్టీ లేదు. అయితే ఇంకో ఆరోపణ, మీరు అందరు కాల్స్ రికార్డ్ చేస్తారు, వీడియో కాల్ రికార్డ్ చేస్తారు, అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ రికార్డ్ కూడా చేసి భయపెట్టించారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దాని మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ నాకు డైరెక్ట్ గానే అర్థమైంది. ఇప్పుడు కాల్స్ అన్నవి ప్రతి ఒక్కరు చేశారు. అండ్ నా కేసుకి సంబంధించి ఏమో రికార్డ్ ఏమో కానీ సంబంధం లేదు, నాకు అవసరమే లేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎవరు రికార్డ్ చేసుకోరు కదా. అండ్ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాల్ అన్నది కూడా నేను మస్తాన్ సాయితో కాల్లో ఉన్నానండి. వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉంటాను. ఆ కాల్ అనేది బయటకు వచ్చింది, అది చేసింది మస్తాన్ సాయి. ఆ హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. అతను కస్టడీలోనే ఉన్నాడు, ఇప్పుడు రిమాండ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న జరిగిన దాడి మామూలు దాడి కాదండి. మనిషిగా అసలు నేను క్షమించలేను రాజ్ని. లోన్ గా చేశారనేది సమాధానం చెప్పేంత వరకు నేను ఊరుకోను. ఒకవేళ రాజే అయితే కనుక నేను రాజుని కోర్టు మెట్లెక్కిస్తాను. ఎందుకంటే నన్ను కన్నది నా పేరెంట్స్ అయితే నేను నమ్ముకొని వచ్చాను ఇతన్ని. నా మంచి బాగోగులు నేను చెడ్డ పని చేస్తున్నానా లాగి పెట్టి నన్ను పీకి నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పేది ఉండే, లేదా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే. నా ప్రాణాన్ని నా మానాన్ని తీసుకొచ్చి ఎక్కడో బయట కూర్చొని బౌబో అని కుక్కలాగా మరులుతాడు. వాడేం మగాడు, వాడేం హీరో? ఏ రకంగా హీరో అవుతావు నువ్వు? బాధ్యత లానే నమ్మనోడి నువ్వేం హీరో అవుతావు? మళ్ళీ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి. నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది. నేను లాస్ట్ రాస్తానికి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ, లేదా పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతానైతే అనుకోలేదు. నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది.
నా లైఫ్లో నాకు జరిగిన అన్యాయానికి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ కానీ మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్టులో ఉంది. కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే, నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను. ఈ రోజు రాజ్ తరుణ్ హీరో అయిపోయి నేనేం చేసినా నడిపించుకుంటుంది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిలు పంపించాడు. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన, ప్రైవేట్ పార్ట్స్ని కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. పోలీసులు ఆ సెకండ్ రైట్ టైంకి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలియదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు, ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ నా కేసుకు కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పైన దాడి చేశారు, చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీస్ వారిని కూడా అదే కోరాను, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలని, లేకపోతే రాజ్ తరుణ్ని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని, దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని. నేను హైకోర్టుకు కూడా వెళ్తాను. రాజ్ తరుణ్ నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాజ్ తరుణ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిమ్ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తాడు? మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో 4 ఆడోళ్ళని తీసుకొచ్చి 8 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియదు. ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను. రాజ్ తరుణ్ అనే వ్యక్తే కమ్యూనిటీ లోపలికి ఎంట్రీ ఇవ్వడం అన్నది జరిగింది. మా పేరెంట్స్ వస్తున్నారని 1:10 PM కాల్ చేశాడు మా కమ్యూనిటీ మేనేజర్కి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా ఇచ్చాము. పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే చెప్పాలి. ఇంకా నేను పెట్టిన పేర్లు అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ అండ్ శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్ అండ్ లాస్ట్ మేఘన ఎవరో సోషల్ యాక్టివిస్ట్ వచ్చారు. మా కమ్యూనిటీలో తిరుగుతున్న మీడియా పీపుల్ కాకుండా ఎవరైతే ఇంకా అటాక్ చేయడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. విల్లా గురించి అని చెప్పేసి అంటున్నారు. అంటే విల్లా గురించే మీరు వాళ్ళు అది ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వచ్చారని చెప్పేసి దాని మీద క్లారిటీ ఏంటి అసలు? ఇప్పుడు నేను విల్లా గురించి అయితే మేము విల్లా కొని ఒక 7-8 years అవుతుందండి. ఈ రోజున ప్రాపర్టీ అన్నది ఎందుకు రావాలి? మేము రాజ్ తరుణ్ 2009 నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి ప్రపంచానికి తెలియని లావణ్య రాజ్ తరుణ్ వద్దనుకున్న తర్వాతే లావణ్య చెడ్డదైపోయింది. లావణ్య డ్రగ్స్ అమ్ముతుంది, లావణ్య డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది, లావణ్య ప్రాస్టిట్యూట్ కూడా అయిపోయింది. ఒక ఆడదై ఉండి విలేకర్, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ విలేకర్ ప్రాస్టిట్యూషన్ అన్న వర్డ్ మెన్షన్ చేసింది. ఈ రిపోర్ట్లో ఆమె గురించి కూడా మెన్షన్ చేశాను. ఆవిడ 40,000 డబ్బులు తీసుకుందండి ఆవిడ నా దగ్గర. ఓన్లీ థంబ్నెయిల్ పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, లావణ్య మొగుడు ఎవరు, రాజ్ తరుణ్ మస్తాన్ సాయి అని థంబ్నెయిల్ పెట్టింది. ఏంటి పెట్రిషియా నువ్వు ఎలా పెడతావు అలా అని అడిగితే మా బ్యాక్ అండ్ టీమ్ ఇలా వర్కౌట్ అవుతుంది, డబ్బులు కావాలని అనింది. నాకే తినడానికి లేని టైంలో నేను 40,000 ఇవ్వడం జరిగిందండి పెట్రిషాకి. ఇంకా అంటే 2 లక్షలు అడిగింది. ఇంకా ఇవ్వని పక్షంలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.